రాంబుద్రి గారు మొదలు పెడదాం. నమస్తే మేడం. నమస్తే అండి, అందరికీ నమస్కారం. బాబాజీ గారు నమస్కారం. నమస్తే లక్ష్మి గారు. ఇవాళ కృష్ణమూర్తి గారు కామెంటరీస్ ఆన్ లివింగ్ అండి. అందులో సబ్జెక్ట్ మేడం అదే తీస్తాను. కామెంటరీస్ ఆన్ ఓహో బాబాజీ గారినే చెప్పమనాలి, ఎందుకంటే ఇది మళ్ళీ ఫ్రంట్కి వెళ్ళిపోయింది. బాబాజీ గారి సబ్జెక్ట్ ఏంటి చెప్పండి. దానికి ఏమైంది ఇంతకు ముందు? Wisdom is not accumulation of knowledge. ఇంతకు ముందు టాపిక్ ఏంటి? సెన్సేషన్ అండ్ హ్యాపీనెస్ అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ సెక్యూరిటీ అయిందా? భద్రత. సెక్యూరిటీ చెప్పాలి ఇప్పుడు చెప్పాలా? సెక్యూరిటీ ఓకే మేడం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు 28వ తారీఖు సోమవారం, ఆగస్టు నెల 2023వ సంవత్సరం. కామెంటరీస్ ఆన్ లివింగ్ అనే జిడ్డు కృష్ణమూర్తి గారి గ్రంథంలో సెక్యూరిటీ అనే సబ్జెక్ట్ మీద శ్రీ లక్ష్మీ మేడం గారు చదివి వినిపిస్తూ వివరిస్తారు. ఓకే. అక్కడ ఆ చిన్న ప్రవాహం అనేది చాలా చక్కగా, అంటే స్మూత్ గా ప్రవహిస్తుంది ఆ మార్గం పక్క నుంచి. అక్కడ ఉన్నటువంటి ఆ వరి పొలాల చుట్టూరా ఉందన్నమాట. నేను ఇట్ వాస్ క్రౌడెడ్ విత్ ఎన్నో రకాలైనటువంటి కలవపూలు ఉన్నాయి అందులో. అవి డార్క్ వైలెట్ కలర్ లో ఉన్నాయి. వాటికేమోని మధ్యలో గోల్డెన్ కలర్ గా హార్ట్ ఉన్నట్టుగా ఉంది. అవి చాలా ఆ వాటర్ అదంతా కూడా దేవర్ వెరీ క్లియర్ ఆఫ్ ద వాటర్. అవి దే సెంట్ రిమైన్, వాళ్ళ యొక్క వాసన అన్నది వాటికి దగ్గరగా ఉంది. అవి చాలా సౌందర్యంగా ఉన్నాయి. అక్కడ ఆకాశంలోని ఓవర్కి అంతా ఆవరించినట్టుగా అన్నిటినీ, అంటే నెమ్మదిగా చిన్న చినుకులు పడుతున్నాయి అన్నమాట. అక్కడ ఉరుములు ఉన్నాయి, అంటే ఆ మేఘాల నుంచి ఉరుములు కూడా వస్తున్నాయి. తర్వాత మెరుపులు అన్నది చాలా దూరంగా ఉన్నాయి. ఆ చెట్టుకు దగ్గరగా అన్ని వస్తున్నాయి అన్నమాట. మేము అక్కడే ఆ చెట్టు కిందనే ఉన్నాం. దేని కింద ఉన్నాం? చెట్టుకు దగ్గరగా అన్ని వస్తున్నాయి. ఇప్పుడేమో చాలా ఎక్కువగా వాన పడడం మొదలెట్టింది. ఆ కలవ పువ్వుల యొక్క ఆకులన్నీ కూడా ఆ డ్రాప్స్ అన్నిటినీ అవి కలెక్ట్ చేసుకుంటాయి. అవి పెద్దగా అయినప్పుడు మాత్రం అవేమోని ఆకులు మించి పక్కకి వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ ఆ డ్రాప్స్ తయారవుతుంటాయి. ఆ చెట్టు మీదని అక్కడ మెరుపులు, పశువులన్నీ కూడా చాలా భయపడిపోతున్నాయి. అవేమోని వాటికి కట్టినటువంటి తాళ్లతోటి ఎంతో శ్రమ పడుతున్నాయి, అంటే వాళ్ళ నుండి బయటకు వచ్చేయడానికి. ఒక నల్లటి దూడ చాలా తడిసిపోయి ఎంతోగా పోరాడుతోంది అనమాట. అదేంటంటే చాలా దయనీయంగా పిలుస్తోంది. అదేం చేసింది? దాని యొక్క తాడును తెంపేసుకుంది. ఆ దగ్గరగా ఉన్న హట్టుకి పక్కగా అది పారిపోయింది. ఆ కలవ పూలు వాటి అంతటి అవి ముడుచుకుపోతున్నాయి టైట్ గా. వాటి యొక్క అగైన్స్ట్ ది గ్యాదరింగ్ డార్క్నెస్, అక్కడ డార్క్నెస్ రావడంతో అవి కూడా ముడుచుకుపోతున్నాయి అన్నమాట. ఆ కలవ పూలు టైట్ గా ముడుచుకుపోయి తర్వాత ఇవేమోని
అగైన్స్ ద గ్యాదరింగ్ డార్క్నెస్, ఇంకా చీకటి పడుతుంది అనమాట. ఆ వయలెట్ గా ఉన్నటువంటి ఆ పెటల్స్ అంటే అందరూను అంటే వన్ వుడ్ హ్యావ్ హ్యాడ్ టు కేర్ దట్ వైలెట్ పెటల్స్ టు గెట్ అట్ ద గోల్డెన్ హార్ట్స్. వాటి లోపల ఉన్నటువంటి ఆ గోల్డెన్ గా హార్ట్స్ లాగా ఉన్న దాన్ని చూడాలంటే ఎవరైనా సరే వాటిని అన్నిటినీ విడదీయాలన్నమాట. అంటే నెమ్మదిగా అంతలా గట్టిగా ముడిచిపోయి, అంటే వాటిని చింపేయాలన్న పరిస్థితి వచ్చింది. అంటే అంత గట్టిగా ముడిచిపోయాయి. అవేమోని మళ్ళీ సూర్యుడు వచ్చే వరకు అవి అలాగే ముడుచుకుని ఉంటాయి. అవి వాటి నిద్రలో కూడా చాలా సౌందర్యంగా ఉన్నాయి. ఆ టౌన్ వైపుగా ఈ మెరుపులన్నీ వెళ్తున్నాయి. చాలా ఎక్కువగా డార్క్ గా అంటే చీకటిగా ఉంది. అక్కడ ఆ స్ట్రీమ్ అంటే అది యొక్క అంటే ఆ ప్రవాహం యొక్క సౌండ్ ఒక్కటే వినిపిస్తుంది అనమాట. మళ్ళీ ఆ విలేజ్ కి వెళ్ళేటటువంటి ఆ మార్గం అనేది అదేంటంటే మళ్ళీ నాయిసీ బాగా సౌండ్ గా ఉన్న టౌన్ కూడా తీసుకెళ్తుంది. ద పాత్ లెడ్ పాస్ ద విలేజ్ టు ద రోడ్ విచ్ టుక్ అస్ బ్యాక్ టు ద నాయిసీ టౌన్. మళ్ళీ అది మమ్మల్ని ఆ నాయిసీ టౌన్ లో తీసుకెళ్ళిపోయింది. ఆయన ఒక చిన్న వ్యక్తి అనమాట, అంటే యంగ్ మ్యాన్, అంటే యువకుడు. ఆయన 20లో ఉన్నాడు. ఆయన బాగా సరైన విధంగా పోషకాహారం అన్ని తీసుకుని హ్యాడ్ ట్రావెల్ కొంత దూరం ప్రయాణించాడు. ఆయన కాలేజ్ కి వెళుతూ ఉంటాడు అనమాట. ఐ లిటిల్ అండ్ విన్ టు కాలేజ్. ఆయన చాలా భయంగా ఉన్నాడు. ఆయనలో ఆతురత ఉంది కళ్ళల్లో. ఆయన చాలా లేట్ అయినా ఆయన మాట్లాడాలనుకుంటున్నాడు. ఆయనకి తన మనసుని ఇంకెవరో కనిపెట్టాలని ట్రై చేస్తున్నాడు. ఆయన చాలా సింపుల్ గా తనలో ఉన్నది చెప్పాడు. ఏ రకమైనటువంటి సంకోచం లేకుండా, లేకపోతే నటన లేకుండా ఆయన సమస్య చాలా క్లియర్ గా ఉంది. ఆయనకి కాదు, ఆయన ఏంటంటే అలా ఇటు అటు పాకుతున్నాడు, అంటే దాని చుట్టూరా. అసలు మనం వాట్ ఈజ్ అనే దాన్ని ఎప్పుడు చూడము, వినము. మనం ఏం చేస్తూ ఉంటామంటే మన ఉద్దేశాల్ని, మన ఒపీనియన్స్, ఐడియాస్ ఇవన్నీ కూడా ఇంకొక దాని మీద మనం రుద్దేస్తూ ఉంటాం. ట్రైంగ్ టు ఫోర్స్ ద అదర్ ఇన్ టు ద ఫ్రేమ్ ఆఫ్ అవర్ థాట్. ఇంకా ఏం చేస్తున్నాం, మనం ఆపాదించిన ఆ థాట్ లో ఆయన ఇవ్వడాలని కూడా మనం ఫోర్స్ చేస్తాం. నువ్వు ఇలాగే ఉన్నావంటాం. మనం అనుకుంటాం వాళ్ళు అలాగే ఉన్నారు అని, మనం కూడా వాళ్ళని మరి కొంచెం ఫోర్స్ చేస్తూ ఉంటాం అన్నమాట ఆ థాట్ లో. అంటే మనం ఏ థాట్ లో అనుకుంటున్నామో ఆ థాట్ లోనే వాళ్ళని కూడా. మన థాట్స్, మన జడ్జిమెంట్స్ అవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి కాదు. అవి కేవలంగా మనకే ముఖ్యమైనవి. అది వాట్ ఈజ్ అనే దానికంటే మన ఈ జడ్జిమెంట్స్ ఇవి మనకు చాలా ముఖ్యం. ఆ యథార్థంగా మనం ఉన్న స్థితి కంటే వాట్ ఈజ్ అన్నది ఎప్పుడు సింపులే. దాన్ని మనం కాంప్లికేటెడ్ గా అంటే చేస్తున్నది మనమే క్లిష్టంగా. మనం ఎప్పుడు కూడా సింపుల్ ని అంటే ద వాట్ ఈజ్ అన్న దాన్ని ఎప్పుడు మనం క్లిష్టంగా చేస్తాం. అందులోనే మనం మనం మునిగిపోతూ ఉంటాం. మనం ఎక్కువగా నాయిస్ అంటే సౌండ్ పెరుగుతున్నటువంటి ఆ టౌన్స్ ని, అంటే ఎక్కువ సౌండ్ తో ఉన్న టౌన్స్ ని, కన్ఫ్యూజన్ తో ఉన్న సౌండ్స్ ని ఎక్కువగా మనం వింటూ ఉంటాం. వినాలి అంటే మనం ఎంతో స్వేచ్ఛగా ఉండాలి. అక్కడ ఏ రకమైనటువంటి మనస్సు విచలితాలు ఉండకూడదు. ఎందుకంటే ఆలోచన అన్నదే ఓ రకంగా డిస్ట్రాక్షన్, ఎప్పుడు ఇటు అటు వెళ్తూ ఉంటుంది అనమాట. మనం ఎప్పుడు కూడా సైలెంట్ గా ఉండే స్వేచ్ఛ కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే వినడం ఏమిటో మనకు సంభవం. మనస్సు సైలెంట్ అయితేనే. ఆయన ఇంకా నిద్రకి వెళ్ళిపోవాలన్న పరిస్థితిలో ఇంకా ఆయన చెప్తూనే ఉన్నాడు. ఒక రకమైన అంటే భయం, నేకెడ్ ఫియర్ అంటే క్లియర్ గా కనిపిస్తున్నాడు ఆయనలో అన్నమాట. అలాంటి దాంతో ఉన్నాడు. ఆ రూమ్ అనేవి దాని యొక్క ప్రపోర్షన్ ని కోల్పోతుంది. ఆ గోడలు ఫ్లాట్ గా ఉన్నాయన్నమాట. దేర్ వుడ్ బి నో రూఫ్. అక్కడ ఏ రూఫ్ లేదన్నమాట.
అండ్ ద ఫ్లోర్ వుడ్ డిసపియర్. అంటే ఇక్కడ ఏంటంటున్నారంటే ఆయన చెప్పిన పాయింట్స్, దాని రూమ్ వుడ్ లూజ్ ఇట్స్ ప్రపోర్షన్స్, దాని ప్రపోర్షన్స్ అన్ని కోల్పోతున్నాయి. ద వాల్స్ వుడ్ గో ఫ్లాట్, ఆ వాల్స్ అన్ని ఫ్లాట్ గా అయిపోతున్నాయి. దేర్ వుడ్ బి నో రూఫ్, అక్కడ రూఫ్ ఏం లేదు, ఆ ఫ్లోర్ కూడా డిసిపేర్ అయిపోతుంది. ఆయన చాలా భయపడుతున్నాడు అనమాట. అంటే ఎలా ఉన్నాడు, చెమటలతో. ఈ విధంగా చాలా రోజులే జరుగుతుంది. మీరు ఏమిటంటే భయపడుతున్నారు అన్నారు. నాకు తెలియట్లేదు. నేను ఎప్పుడైతే నిద్ర లేస్తానో భయంతో నేను మా సిస్టర్ దగ్గర వెళ్తాను, లేకపోతే నా ఫాదర్ దగ్గరికి వెళ్తాను, తండ్రి దగ్గరికి, మదర్ దగ్గరికి వెళ్తాను. ఏదో ఒకటి అంటే కొంతసేపు వాళ్ళతో మాట్లాడతాను, నన్ను నేను కామ్గా చేసుకోవడానికి. అప్పుడు నేను మళ్ళీ నిద్రపోవడానికి వెళ్తాను. వాళ్ళకి అవగాహన అవుతుంది. కానీ నేనేమో నా 20s లో ఉన్నాను. చాలా సిల్లీగా ఉంది ఇలా భయపడ్డం అనేది. మీరేమైనా భవిష్యత్తు కోసం ఆతృతగా ఉన్నారా? అవును, కొంతవరకు. మాకు మనీ ఉన్నా సరే నేను ఇంకా దానికోసం ఆతృతగా ఉన్నాను. ఎందుకని? నేను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను. నా యొక్క రాబోయే భార్యకి నేను సౌఖ్యం ఇవ్వాలనుకుంటున్నాను. భవిష్యత్తు కోసం మీకు అంత ఆతురత ఎందుకు? మీరు ఇంకా చిన్నవాళ్లే, మీరు ఇంకా పని చేయగలరు, ఆమెకు మీరు ఏదైతే అవసరమో ఇవ్వగలరు. అంత దాంతోటి ఆక్యుపై అయిపోయి ఎందుకున్నారు? మీకేమో సోషల్ పొజిషన్ కోల్పోతానన్న భయం ఉందా? అంటే పార్ట్లీ అంటే కొంత భాగంలో మనకి మీకు వీ హ్యావ్ ఏ కార్, సమ్ ప్రాపర్టీ. అంటే ఆయన అంటున్నాడు అనమాట, పొజిషన్ కోల్పోతాను అనేది ఉందా అంటే కొంతవరకు ఉంది అంటూ. మాకేమో ఒక కార్ ఉంది, సంపద ఉంది, కీర్తి ఉంది. సహజంగా ఇవేం నేను కోల్పోను. అవేమోని అంటే ఐ డోంట్ వాంట్, వీటన్నిటిని నేను కోల్పోవాలనుకోవట్లేదు. బహుశా నాకు భయానికి అది కారణమేమో. కానీ అదొక్కటే కాదు, ఇట్ ఈస్ ద ఫియర్ ఆఫ్ నాట్ బీయింగ్, నేనే ఉండనన్న భయం కూడా ఉంది. నేను ఎప్పుడైతే లేస్తానో భయంతో నేను లేను అని ఫీల్ అవుతున్నాను. ఆ నోబడి, నేను ఎవరిని కానని ఫీల్ అవుతున్నాను. నేనేంటంటే ఏదో ముక్కలుగా అయిపోతున్నాను. ఇంకా ఆయన అప్పుడు మీకు ఒక కొత్త గవర్నమెంట్ రావచ్చు, మీరు మీ ప్రాపర్టీ కోల్పోవచ్చు, మీరు ఉన్నవన్నీ కోల్పోవచ్చు. కానీ మీరేమో ఇంకా చిన్నవాళ్లే కదా, ఇంకా అంటే ముసలి వాళ్ళు కాదు. మీరేమో ఎప్పటికీ కూడా పని చేయగలరు కదా. ప్రాపంచిక వస్తువులు మిలియన్స్ ఆఫ్ పీపుల్ కోల్పోతున్నారు, మీరు కూడా అవి ఎదుర్కోవచ్చు. అంతేకాకుండా ఈ ప్రపంచానికి సంబంధించిన వస్తువులు పంచుకోవాల్సినవే, అవి కేవలంగా మనం కలిగి ఉండడం కాదు. మీ ఏజ్ లో మీరు అంత కన్సర్వేటివ్ గా, అంటే అంత పొజిటివ్ గాను, అంత భయపడుతూ ఎందుకుంటున్నారు? నేను ఒక పర్టికులర్ అమ్మాయిని పెళ్లి చేసుకోదలుచుకుంటున్నాను. అది ఏది కూడా దాన్ని నాకు స్టాప్ చేయకూడదు అనుకుంటున్నాను. బహుశా ఏది నన్ను స్టాప్ చేసేటట్టు లేదు. కానీ నేను ఆమెని కోల్పోతాను, ఆమె నన్ను కోల్పోతుంది. దిస్ మే బి అనదర్ కాజ్. ఇది కూడా నాకు మరొక అంటే కారణం భయానికి. అదా మీ యొక్క భయానికి కారణం? మీరంటున్నారు అనమాట, ఈ సామాన్యానికి అతీతంగా ఏది కూడా జరగదు, నా యొక్క మ్యారేజ్ని ఎవరు అడ్డరని. అయితే మరి భయం ఎందుకు? అంటే ఏది ఎక్స్ట్రా ఆర్డినరీగా ఎవరు అడ్డే స్థితి లేదు అని, మరి అయినా భయపడుతున్నారు ఎందుకు? అవును, మేము వాట్ ఎవర్ వీ డిసైడ్ టు, మేమేమి నిశ్చయించుకున్నాం ఆ విధంగా మేము మ్యారేజ్ చేసుకుంటున్నాం. అది నా భయానికి కారణం కాదు. అట్లీస్ట్ నాట్ నౌ, ఇప్పుడు అది భయానికి కారణం కాదు. నేనేమనుకుంటున్నానంటే, నాకు నిజంగా భయం వేస్తున్నది నేను ఉండనని. నా యొక్క ఉనికి అంటే ఐడెంటిటీని నేను కోల్పోతాను, నా పేరు అన్ని నేను కోల్పోతానని భయం ఉంది. మీరు ఇంకా మీ పేరుని కూడా
మీరు ఒకవేళ కేర్ చేయలేదనుకోండి మీ యొక్క సంపదని, వుడ్ యు నాట్ స్టిల్ బి అప్రైట్? అప్పటికి మీరు భయపడతారా? ఐడెంటిటీ అంటే మీ ఉద్దేశం ఏమిటండి? అంటే గుర్తింపు అన్నమాట. ఇట్ ఈస్ టు బి ఐడెంటిఫైడ్ విత్ ఎ నేమ్. ఒక పేరుతో గుర్తింపు రావాలా? సంపదతోట, ఒక వ్యక్తితోట, లేదా ఐడియాస్ తో గుర్తింపు కావాలా? ఇదో ఒక దాంతో మీకు గుర్తింపు కావాలి, ఇదో అదోగా మిమ్మల్ని గుర్తించాలి. టు బి లేబుల్డ్, మీకు ఒక రకమైన పేరు ఉండాలి. ఇలా పర్టికులర్ గ్రూప్కి చెందుతానో, దేశానికి చెందుతానో మొదలైనవి. ఇవన్నీ కోల్పోతాను, ఈ పేర్లన్నీ కోల్పోతానని మీకు భయం కాదా? అంటే అవన్నీ లేకపోతే నేనేమిటండి అన్నాడు ఆయన. అవునవును, ఎస్ దట్ ఈజ్ ఇట్. అంటే అప్పుడు సో యు ఆర్, మీరేమిటి అంటే మీ పొజిషన్సే మీరై ఉన్నారు. అంటే మీకున్నటువంటి సంపద, ఆస్తులు అవే మీరు. మీ పేరు, మీ కీర్తి, మీ కారు, ఇంకా మిగతా సంపద, ఆ అమ్మాయి, మీరు ఎవరిని మ్యారేజ్ చేసుకోదలుచుకున్నారో, ఇంకా మీకు ఎన్నో ఆశలు, ఇవే మీరై ఉన్నారు. ఈ విషయాలు అన్నీ కలిపి కొన్ని రకాలైన క్యారెక్టర్స్, విలువలతో మీరేమోని నేను అని పేరుతో ఉన్నారు. మీరు ఇవన్నీ కలుస్తేనే మీరై ఉన్నారు. అయితే మీరు ఇవన్నీ కోల్పోతానని భయపడుతున్నారు. ఇతరులందరిలాగే కోల్పోయేటటువంటి సంభవం ఉంది. ఒక యుద్ధం రావచ్చు, లేకపోతే ఒక విప్లవం రావచ్చు, గవర్నమెంట్ మారిపోవచ్చు, లెఫ్ట్ రైట్ అన్నట్టుగా లెఫ్ట్ గవర్నమెంట్ రావచ్చు, సంథింగ్ ఏదో ఒకటి జరగవచ్చు మీరు ఇవన్నీ కోల్పోవడానికి, ఇప్పుడో రేపో ఎప్పుడో. కానీ మీరు భద్రత లేదని ఎందుకు భయపడుతున్నారు? ఇవన్నింటికి, వస్తువులన్నిటికీ భద్రత అన్నది, అభద్రత అనేది ఉంటూనే ఉంటుంది. అంటే ఏ విషయాలకైనా ఈ అభద్రతకి వ్యతిరేకంగా మీరేం చేస్తున్నారు? అది రాకుండా గోడలు కట్టుకుంటున్నారు. అది మిమ్మల్ని రక్షించాలని. ఈ వాల్స్ అన్ని ఎవరైనా అంటే ఇవన్నీను బద్దలు కొట్టియొచ్చు. కొంత టైం మీరు దాంట్లోంచి ఎస్కేప్ అవుతున్నారు. కానీ అభద్రత యొక్క ఈ ప్రమాదం అనేది ఎప్పుడూ ఉంది. ఏదైతే ఉందో దాంట్లోంచి మీరు ఎప్పుడు తప్పించుకుని వెళ్ళిపోలేరు. ఆ అభద్రత అనేది ఉంది, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా. దీని అర్థం ఏంటంటే మీరు అన్ని రిజైన్ చేసేయాలని కాదు, లేకపోతే అంటే వదిలేయాలని కాదు, అంగీకరించాలని కాదు, లేకపోతే వ్యతిరేకించాలని కాదు. మీరేమో ఇంకా చిన్నవాళ్ళు. అభద్రత కోసం మీకు ఎందుకు భయం? మీరు ఈ విధంగా ఇప్పుడు చెప్తున్నారు, నేనేమో అభద్రత కోసం భయపడుతున్నాను అనుకోవట్లేదు. నేనేం పని చేయడానికి నాకేమి నేనేం మైండ్ చేయను. నేను రోజుకి 8 గంటలు పని చేస్తూ ఉంటాను నా జాబ్లో. నాకు ఇష్టం లేకపోయినా 8 గంటలు పనిచేస్తాను. నేను ఆ విధంగా కార్యానంటే అలాగే నేను చేస్తూ ఉండగలను. నాకు సంపద కోల్పోతుందన్న కార్ని కానీ మొదలైన కోల్పోతానన్న భయం లేదు, లేకపోతే నా ఆర్థిక వ్యవస్థ అంతటిని. మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మేము మ్యారేజ్ చేసేసుకోగలం. ఇవేవి కూడా నన్ను భయకంపితులుగా చేయట్లేదు. అయితే ఇంకా ఏమిటిది? అయితే మనం కలిసి చూద్దాం. నేను మీకు ఎప్పుడు చెప్పగలను, బట్ ఇట్ వుడ్ నాట్ బి యువర్ డిస్కవరీ. మీరు కనిపెట్టడం కాదు, మీరు కనిపెట్టిన విషయం నేను చెప్పను. ఇట్ వుడ్ ఓన్లీ బి ఆన్ ద వెర్బల్ లెవెల్. ఇప్పుడు మీరు చెప్పేదంతా మాటల వరకే, అందుకనే సంపూర్ణంగా పనికి రాకుండా ఉంది. దాన్ని కనుక్కోవడం అనేది మీ యొక్క అనుభవించడం మీదే ఉంది. అండ్ ఇట్ ఈస్ దిస్ దట్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్. అదే చాలా ముఖ్యమైనది. ఈ ఎక్స్పీరియన్సింగ్, అనుభవించడం అన్నదాన్ని డిస్కవర్ చేస్తే మనం కలిసి దాన్ని చూడగలం. డిస్కవర్ అంటే కనిపెట్టగలం. మీరేమో
ఇవన్నీ కోల్పోతాననేటటువంటి భయం మీకు లేదు. మీరు అలాగా భయపడకుండా ఉంటే అభద్రత అవుట్వర్డ్లీ అంటే ఆ బాహ్యంగా ఇఫ్ యు ఆర్ నాట్ ఎఫ్రైడ్ ఆఫ్ బీయింగ్ ఇన్సెక్యూర్ అవుట్వర్డ్లీ, బాహ్యంగా అభద్రత వల్ల మీరు భయపడటం లేదు అని అంటే, అయితే మీరు దేనికోసం ఆతృతగా ఉన్నారు? ఇప్పటి నుంచి నాకు ఆన్సర్ చెప్పకండి, జస్ట్ ఒక వినండి, జాగ్రత్తగా కనిపెడుతూ ఉండండి. మీరు ష్యూర్గా మీకు తెలుసా ఇది భౌతికమైన అభద్రత కాదు మీరు భయపడేది. అంటే మీరు అది అలాంటి విషయాల్లో మీరు ష్యూర్గా ఉండాలి. మీరు అంటున్నారు మీరు వాటిలో ఏం భయపడటం లేదని. మీకు ష్యూర్గా తెలిస్తే ఇది కేవలంగా మాటలా? దెన్ వాట్ ఆర్ యు అఫ్రైడ్? మరి అప్పుడు మీరు దేంతో ఏదంటే భయపడుతున్నారు? నేను భౌతికమైన అభద్రతా భావానికి ఏమీ భయపడటం లేదు. మేము అలా క్యారీ ఆన్ అంటే మేము మ్యారేజ్ చేసుకుంటాం, మాకేం కావాలో అదంతా ఉంటుంది. కేవలం వస్తువులు పోగొట్టుకుంటానని కాదు నేను భయపడేది. కానీ అది ఏమిటి అని మళ్ళీ ఆయనే అడుగుతున్నారు. అదే మనం చూద్దాం, మనం చాలా ప్రశాంతంగా చూద్దాం. మీకు నిజంగా తెలుసుకోవాలనుంది కదా? అవునవును, తెలుసుకోవాలనుంది. ఇంతవరకు మనం వచ్చాక తెలుసుకోవాలి. వాట్ ఈస్ ఇట్ దట్ నేను దేనితో భయపడుతున్నాను? దాన్ని తెలుసుకోవాలంటే ముందు మనం ప్రశాంతంగా ఉండాలి, వాచ్ఫుల్ గా ఉండాలి. కానీ అలా ప్రెస్సింగ్ గా ఇప్పుడు తెలుసుకో అలా ఉండకూడదు. ఇఫ్ యు ఆర్ నాట్ ఫ్రైటెన్, మీరు ఇప్పుడు మీ భౌతికమైనటువంటి అభద్రతకు మీరు భయపడకుండా ఉంటే, అయితే మీరు ఆంతరంగికమైన అభద్రతకి భయపడుతున్నారా? ఏది కూడా అంటే ఫలితాన్ని ఏది నేను పొందలేకపోతున్నాను, విచ్ సెట్ మీకు పెట్టుకున్నటువంటి గోల్ ని అదే ఆ ఎండ్ని మీరు రీచ్ అవ్వలేకపోతున్నానని భయమా? మీరేం ఆన్సర్ చెప్పకండి, జస్ట్ వినండి. నేనేమో ఏదో సంబడిగా అవ్వలేకపోతానని మీకు భయమా? అలాంటి అసమర్థత వల్ల మీకు బహుశా ఒక మతపరమైన ఆదర్శం ఉంది. మీకేమో దానికి తగినట్టుగా జీవించే సమర్థత లేదని మీరు ఫీల్ అవుతున్నారా? మీరు ఒక హోప్లెస్నెస్ అనే దానికి అనుభూతిని ఫీల్ అవుతున్నారా? దాని విషయంలో ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్, గిల్ట్ అలాంటిది మీకు ఉన్నదా? రైట్, మీరు పర్ఫెక్ట్ గా రైట్ గా చెప్తున్నారు. మిమ్మల్ని ఎన్నో సంవత్సరాల కిందట విన్నప్పటి నుంచి, అంటే నేను ఒక అబ్బాయిగా ఒక పిల్లవాడిగా విన్నాను. అది నా ఆదర్శం. నేను ఒకవేళ చెప్తే నేను మీలాగా ఉండాలని, ఇంకా రకంగా అంటే ఐ మే సే సో టు బి లైక్ యూ, మీలాగా అవ్వాలని ఉంది. ఇట్స్ ఇన్ అవర్ బ్లడ్ టు బి రిలీజియస్. మన బ్లడ్ లోనే రిలీజియస్ గా ఉండడం అన్నది. ఐ హావ్ ఫెల్ట్ ఐ కుడ్ బి లైక్ దట్. నేను అలా ఉండగలనని నాకుంది. కానీ అక్కడ ఒక లోతైన భయం, దాని వరకు నేను రాలేనని. అయితే మనం నెమ్మదిగా వెళ్దాం. మీరు బాహ్యమైనటువంటి అభద్రతకి భయపడలేదు అంటే మీరు యు ఆర్ ఫ్రైటెండ్ ఆఫ్ బీయింగ్ ఇన్సెక్యూర్ ఇన్వార్డ్లీ. ఆంతరంగికంగా ఉన్న అభద్రతకి భయపడుతున్నారు. మరొక వ్యక్తి మిమ్మల్ని బాహ్యంగా సెక్యూరిటీ ఇవ్వగలడు, ఒక రకమైనటువంటి కీర్తితో, లేకపోతే డబ్బుతో, మొదలైన వాటితో. మీరు ఎప్పుడైతే ఆంతరంగికంగా భద్రతగా ఉండాలంటున్నారో ఒక ఆదర్శంతో, మీరేమనుకుంటున్నారు? మీకు అంత సమర్థత లేదు ఆ ఐడియల్ తగినట్టు, ఆ ఆదర్శానికి తగినట్టుగా అవ్వడానికి. మీరు అసలు ఒక ఆదర్శాన్ని ఏదో ఒకటిగా తయారవ్వాలని, ఒక ఆదర్శాన్ని పొందాలని ఎందుకు అనుకుంటున్నారు? Isn't it only to be secure, to feel safe? నేను భద్రంగా ఉండాలంటే నేను సెక్యూర్ గా ఉండాలి అని కదా అర్థం. దిస్ రిఫ్యూజ్ యు కాల్ అన్ ఐడియల్.
ఈ రకంగా మీరు ఎక్కడ శరణ పొందుతారో అది, అంటే నేను ఇలా ఆధ్యాత్మికంగా మంత్రపరంగా ఉంటాను అన్నదే మీకు ఒక ఆదర్శం. కానీ యాక్చువల్ గా మీరేమో భద్రంగా ఉండాలనుకుంటున్నారు, సురక్షితంగా ఉండాలనుకుంటున్నారు కాదా అని అడిగారనమాట. అవునవును, మీరు ఎలా చెప్పగలిగారు, అది ఎగ్జాక్ట్ గా అదే అని అతను అన్నాడు. ఇప్పుడు మీరు డిస్కవర్ చేశారు కదా, మనం దీన్ని ఇంకా ముందుకెళ్దాం. మీరేం చూసిన మనం యూసి ది ఆబ్వియస్ షాలోనెస్, బాహ్యమైన సెక్యూరిటీ యొక్క పనికి అంటే అంటే అందులో ఏ లోతు లేదని తెలుసుకున్నారు. అదే విధంగా ఇన్వర్డ్ సెక్యూరిటీ అనే దాన్ని వెతకడంలో, ఏదో ఒక ఆదర్శానికి తగినట్టుగా తయారవడంలో కూడా అక్కడ అందులో అసత్యమే ఉందని తెలుసుకుంటున్నారా? ఈ ఐడియల్ అన్నది మీకు సరైన గతిని ఇస్తుంది, మనీ కంటే ఎక్కువ. మీరు అది చూడగలిగారా ఆ విషయం? ఎస్, నేను అది చూడగలిగాను. దెన్ అయితే మీరు ఎలా ఉంటే అలాగే ఉండండి. వెన్ యూ సీ ద ఫాల్స్నెస్ ఆఫ్ ద ఐడియల్, ఈ ఐడియల్ లో అంటే సత్యం లేదు, ఫాల్స్ అని మీకు తెలిసింది అనుకోండి, అది పడిపోతుంది మీ నుంచి, అది డ్రాప్ అయిపోతుంది. మీరు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. అప్పుడు మీరు అక్కడి నుంచి వాట్ ఈజ్ అన్నది అవగాహన అవుతుంది. కానీ ఏ పర్టికులర్ ఫలితం వైపు కాదు. ఎందుకంటే ఏదైనా ఎండ్ అన్నది, ద గోల్ ఈజ్ ఆల్వేస్ అవే ఫ్రమ్ వాట్ ఈజ్ అన్నది గోల్ నుంచి దూరంగా ఉంటుంది. అంటే వాట్ ఈజ్ అంటే మనం ఉన్న స్థితి, ఆ వాట్ ఈజ్ మీరై ఉన్నారు. ఏ రకమైన ఎనీ పర్టికులర్ పీరియడ్ లో గాని, ఆర్ ఇన్ ఎనీ గివెన్ మూడ్, ఏ మూడ్ లో గాని, ఏ సమయంలో గాని మీరు ఎప్పుడు మీరులాగే ఉంటున్నారు, ప్రతి క్షణం కూడా, ఫ్రమ్ మూమెంట్ టు మూమెంట్. మీరు ఖండెం చేయకండి దేన్ని, లేకపోతే మీరు బికమ్ రిజైన్ వాట్ యు సీ, మీరు ఏం చూస్తున్నారో అక్కడే ఉండండి. కానీ వాచ్ఫుల్ గా ఉండండి, ఏ రకమైనటువంటి వివరణలు లేకుండా, వాట్ ఈస్ అన్న యొక్క మూమెంట్ కి ఏమి వివరణ ఇవ్వకుండా అక్కడే ఉండండి. అప్పుడు అది మీకు కష్టం అవ్వచ్చు, బట్ అక్కడే సంతోషం ఉంది. ఇలాంటి వాటి అన్నిటి నుంచి ఫ్రీ అవ్వడంలో ఎంతో ఆనందం. ఈ స్వేచ్ఛ అన్నది వాట్ ఈజ్ అనే సత్యంలోంచే వస్తుంది అని చెప్పారు. ఇప్పుడు మీకు ఇంతటితో అయిపోయింది టాపిక్. అంటే అర్థమైంది కనుక బాబాజీ గారు ఇంకోసారి విషయం వివరిస్తారు. బాబాజీ గారు చెప్పండి. నమస్తే పార్టిసిపెంట్స్ అందరికి కూడా నమస్కారం. సెక్యూరిటీ, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనేది రెండు కూడా మనం ఎప్పుడు కూడా ఆశిస్తాం జీవితంలో. భద్రత అనేది చాలా ముఖ్యం. ఈ ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన అబ్బాయి చిన్న కుర్రాడే, కానీ